గణపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శుక్రగ్రహ మార్పు. ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు. ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్, కొంత అనుకూలంగా ఉండడము, ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు. ఇలా మనకి అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఎక్కడున్నాడు ఉండడం కూడా అష్టమ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నాడో కాస్త అంటే మిగతా గ్రహాలు కొన్ని గ్రహాలు అష్టమ స్థానంలో అశుభ ఫలితాన్ని ఇచ్చినా కూడా శుక్రుడు మాత్రం ఇక్కడ వీళ్ళకి శుభ ఫలితాలను సింహరాశి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే ఈ ఇబ్బందులు ఈ నెల రోజులు కూడా తాత్కాలికంగా కాస్త ఉపశమనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆలోచనలు ఎక్కువగా ఏవైతే విపరీత ఆలోచనలు చేశాడో ఆ విపరీతమైన ఆలోచనల నుంచి కూడా బయటపడతారు. అలాగే ఈ శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, విందు వినోదాల్లో పాల్గొనడం, లేదా ఏదైనా ఒక మంచి అంశం మీద చర్చకి అంటే జీవితంలో ఉపయోగపడే ఏదైనా ఒక చర్చించడానికి కావాల్సిన టీం వర్క్ అంతా చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. అలాగే దీంతో పాటుగా ధనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనాన్ని సంపాదించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా ప్రభుత్వ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను కలుసుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. అలాగే బంధువుల్ని మిత్రులతోనూ కాలం గడపడం ఎక్కువసేపు, అలాగే వాళ్ళ యొక్క అభిప్రాయాలు కొంత మీకు అనుకూలంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క అష్టమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కూడా ప్రతిరోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, అలాగే గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు మన కారకత్వాలు కానీ చూసుకుంటే సంగీతం, సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు, నృత్యము, లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటికన్నింటికీ కూడా శుక్రుడు కారకుడు. అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఇవేవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు, ఆభరణాలు, వెండి, బంగారం, వజ్రాలు ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం, ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం, అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు, ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం, అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి. లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు. ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు జాతకంలో. అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని
కోరుకోవడం అనేది జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి, అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా, మరీ వెకిలితనంగా ఉండరు. అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు, ఒక ప్రయారిటీ. ఓకే, అంటే మనం చూడడానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో, అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు, ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుందంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు, ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ, అంటే మంచి ఫలితాలు కానీ, ఆయన మంచి స్థానంలో ఉండి ఉంటే ముఖ వచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి. ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు, కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని, కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.